దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఒక వాక్య భాగాన్ని చదువుకుని ఉపదేశంలో ముందుకు వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. బిడ్డలారా, దేవుడే తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకతన్ని కనుగొన్నాడంట. ఎట్లా ఉంటే కనుగొంటాడు? ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగి జీవించే జీవితం ఎలా ఉంటుంది? ఏ పరిస్థితులు నిన్ను బ్రతికించడానికి సిద్ధపడుతున్నాడో ఆయన కనుగొనటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు కనుగొనాలి, దేవుని దృష్టిలో నేను ఉండాలి, దేవునికి తన చిత్తానుసారమైన మనసులో మనం బ్రతకాలి అనే ఒక ఆలోచన ద్వారా నీలో రేకెత్తితే ఉపదేశం నీకే అవసరం. గమనించండి బిడ్డలారా, ఇంకొక మీకు దగ్గరగా ఒక మాట చదివి వినిపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువు. దావీదు తన ఇంటి నుండి ప్రవక్తతో నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రానుతో చేసిన ఇంటిలో నివాసం చేస్తున్నాను. నన్ను లేవనెత్తబడిన నా తండ్రి, జీవము కలిగిన యేసయ్య ఎక్కడున్నాడు? తెరల చాటున. స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఈ రోజున ఉపదేశం యొక్క సారాంశం బిడ్డలారా, నీ మనసు దేవుని చిత్తానుసారమేనా? అదొకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకని అటువంటి వారు నేను కనుగొంటున్నాను అంటున్నాడు. ఆ పరిస్థితుల్లో బ్రతికితే ఏ విధముగా ఉంటుందో, ఉపదేశం చదవబడిన వాక్యం ఒక్కటి కూడా నువ్వు మిస్ అవ్వకుండా ఆకలింపు చేసుకుంటే, అంటే అరిగించుకుంటే నీకు దొరుకుతుంది. నిజంగా నేను ఆ మనసులో ఉన్నానా? ఆయన కొనుగొనే రీతిలో నా బ్రతుకును బ్రతుకుతున్నానా? చాలా జాగ్రత్తగా ఆలోచించబెట్టి, ఇక్కడ దావీదు తన ఇంటి నుండి ప్రవక్తను పిలిపించి, నేను ఎక్కడ బ్రతుకుతున్నాను? గొర్రెల దొడ్డిలో నుంచి తీసి రాజ్య సింహాసనం మీద నన్ను ఉంచి నాకు ఒక ఉన్నతమైన స్థితి కలగజేసిన దేవుడు ఆయన ఎక్కడుంటున్నాడు, నేను ఎక్కడుంటున్నాను అని సేవకుడిగా చెప్తున్నాడు. ఈయనేమో సరంబి, అక్కడ దేవదారు మ్రానుతో చేసిన సరంబి అంటే గొప్ప కలిగిన ఇంట్లో ఈయన బ్రతుకుతున్నాడు. రాజభవంతిలో ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారంలో తెరల చాటున. స్తోత్రం చెప్పాలి. అంటే ఆయన ఆలోచన ఏంటి? ఆయన మనస్సు ఏంటి? సర్వోన్నతుడైన దేవునికి ఒక స్థలమును, ఒక మందిరము కట్టాలని ఒక అపేక్ష. నాకంటే ఎక్కువగా ఉండాలా? నన్ను ఈ స్థాయిలో ఉంచిన దేవుడు ఎక్కడుండాలా? పరదల చాటున, తెరల చాటున, ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. ఆయన్ని గణపరచాలనే మనసు ఉవ్విళ్ళూరుతుంది దావీదుకి. స్తోత్రం చెప్దామనికి. తన చుట్టూ ఎంతటి సమాధానం ఉన్నా, ఎంతటి అధికారం ఉన్నా, ఏ పరిస్థితిలో బ్రతుకుతున్నా తన మనసు ఏమై ఉంది? దేవుణ్ణి గణపరచాలని ఒక ఆసక్తి కలిగి ఉంది. ఆలకించు బిడ్డ, ఆయన కనుగొనటానికి కారణం ఏంటి? ఈ మనసే. నాకెంతటి కలగ చేసిన నా తండ్రి ఎక్కడ, ఏ స్థితిలో నేను బ్రతుకుతున్నానో, నా మనసెరిగిన నా ప్రభువు ఈ పరిస్థితులను బ్రతికించడానికి, ఈ స్థాయిలో నుంచిన పరిస్థితులను బట్టి దేవునిని గణపరచాలని, మహిమపరచాలని తన ఆలోచన చేస్తున్న విధానం ఆయన చెప్పాడు. నా చిత్తానుసారమైన మనిషి నేను కనుగొన్నాను అని. స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఇవి కలిగి చేసే విధానంలో కూడా తన మనసు దేవుని చిత్తములో ఉండటం అంటే, ఒక్కసారి 132వ కీర్తన దగ్గరికి వెళ్దాం. ఏం చేశాడు? 2-3 వచనాలు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుని మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీద కెక్కను, నా కనులకు నిద్ర రానివ్వను. స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. బిడ్డలారా, మనస్సు కలిగి ఉండటం అంటే ఒక మాట అనేసి ఊరుకోవడం కాదు. ఆయన చిత్తానుసారమైన మనసులో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఆ పని నా దేవుణ్ణి గణపరిచే వరకు, ఆయనకు ఉన్నతమైన స్థితిలో ఈ మానవ లోకంలో ఆయనకు ఒక స్థావరం ఏర్పాటు చేసే వరకు,
నాకు ఇటువంటి పరిస్థితి కలగజేసిన నా దేవునికి తను ఏదైతే అనుకుంటున్నాడో, ఏ విధంగా దేవుని గణపరచాలనుకుంటున్నాడో, తన మనసులో ఏవైతే ఆలోచన కలిగి ఉన్నావో అవి చేసే వరకు ఏం చేయడంట? స్తోత్రం చెప్పండి దేవునికి. ఏదైతే ఉన్నతముగా ఉందో ఆ ఇంటిలో నేను ప్రవేశించను. అందుకే ఆయన్ని నా చిత్తానుసారమైన మనసు అని మాట్లాడాడే. ఆయన్ని మహిమపరిచే విధానములో ఏ పరిస్థితిలో ఉంది మన ఆత్మీయ స్థితి? ఆయన ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నీ ఇవ్వలేదా దావీదుకి? ఏం చేస్తున్నాడు దావీదు? గొర్రెలు కాసుకునే వ్యక్తేగా. ఒక అడవులు ఎవడికి కనపడుకున్న పరిస్థితిలో, మానవ సంచారం లేని చోట బ్రతుకుతున్న వ్యక్తే కదా. సమాజంలో కూడా లేడుగా. దేవుడు ఏర్పాటులోకి వచ్చే వరకు కూడా ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలోనే ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడిని మహిమపరిచి ఎప్పుడు ఆయనకు అన్ని కలగ చేసిన తర్వాత కూడా తన మనసు ఎక్కడుంది? దేవుని మీదే. ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి అనే ఒక ఆలోచన ఆయనలో ప్రేరేపించబడుతున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు తను ఉండే సుఖానికి నేను దూరంగా ఉంటాను, జాగారముతో ఉంటాను, అసలు ఆ ఇంటిలో నేను ప్రవేశించను. ఆయనకి సమకూర్చే వరకు తన జీవితాన్ని తానే ఒక నలిపేసుకునే విధానంలోనికి, అంటే శ్రమలకు అప్పగించుకునే విధానంలోనికి. సుఖానికి దూరం అవటం అంటే ఏంటది? శ్రమ తన్ను తానికి వేసుకుంటున్న శిక్ష. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించు. నీ ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందో దేవుని దగ్గర ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి ఆయన కనుగొనే విధానంలోనికి మనం బ్రతుకుంటే ఒక దీవెనకరమైన పరిస్థితులు మనకు దొరుకుతాయి. ఇంకా అవకాశం ఏముంది ఆయనకి? రాజసింహాసనం మీద కూర్చున్నాడు, దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవుని చేతే సాక్ష్యం పొందినాడు, నా హృదయానుసారుడని పిలిపించుకున్నాడు. ఇంకా ఆ విధమైన వైరాగ్యంలోనికి, సుఖాలకి దూరం అవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఆయన మహిమపరచాలి. స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చూడండి ఒక మాట. నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానివ్వను నేను. స్తోత్రం చెప్తావా? నిరంతరము ఆ స్థాయిలో బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుని మహిమార్థమై బ్రతుకుతూనే దేవుని నామాన్ని కనపరచాలని ఒక ఆసక్తి, ఆశతో బ్రతుకుతున్న జీవితం. దేవుని మందసమును తీసుకువెళ్ళే తరుణంలో ఆయన ఆరాధించిన క్రమమును చాలా సందర్భాల్లో మీ ముందు ఉంచాను బిడ్డలారా. తను మరిచిపోయి జీవము కలిగిన దేవునికి తన ఆత్మతో సత్యముతో ఆరాధించే క్రమంలో ఎక్కడ కూడా ఆయన మహిమను పరిచే విధానంలో మునిగిపోయాడే తప్ప తన్ను కనపరుచుకోవడానికి ఎక్కడ కూడా సిద్ధపడి కలిగలేడు దావీదు. అందుకనే నా చిత్తానుసారమైన మనసు అని ఆయన పిలిచాడు. స్తోత్రం చెప్పండి దేవుడికి. మరి దేవుడు ఏం చెప్పాడు? ఆ విధమైన బ్రతుకుతున్న తరుణంలో సర్వశక్తివంతుడైన దేవుని సమాధానం ఏం దొరికింది ఆయనకి? ఒక మాట చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. నువ్వు చేసిన యుద్ధములను బట్టి, నువ్వు బ్రతికిన పరిస్థితులను బట్టి నాకు నువ్వు కట్టేది కాదు అని అసలు నువ్వు పనికిరావని తృణీకరించాడా? ఆయన చేస్తున్న పరిస్థితులను బట్టి, ఆయన కలిగి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుడు 6-7 వచనాలు చూడండి. నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, ఇంతటి కనికరము జీవము కలిగిన దేవుడు కలిగి తన కుటుంబంలో తన వారసత్వము చేత కట్టించుకోవడానికి గల కారణం తండ్రి చేసిన భక్తి. పదే మీకు చెప్తున్నది, నీ భక్తి జీవితం నీ వెనక పరిస్థితులను మారుస్తుంది. మన బ్రతుకులో దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి జీవితాన్ని కొనసాగించకపోతే నీ తరానికి ఏమిస్తా? 10 ఎకరాల ఆస్తి ఇస్తే ఒకే ఒక బెట్టింగ్ అమ్మేస్తాడు అంతే. వ్యర్థమైన పరిస్థితులే. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చదివి వినిపిస్తున్నాను. మరియు నేటి దినము చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. స్తోత్రం చెప్తామనగా. ఎంతటి గొప్ప వాగ్దానాలండి.
ఏ పరిస్థితిలో బ్రతికితే ఏ విధంగా నీ జీవితం మారుతుందో, సర్వశక్తివంతుడైన దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే చాలు. నీ చిత్తం నెరవేర్చుకోవడం కాదు, తన చిత్తానుసారమైన తనకిష్టులుగా స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, ఇందు నిమిత్తం బైబిల్ గ్రంథంలో రాయబడిన పాఠ్యాంశాల నుంచి కొన్ని మాటలు మీ ముందు ఉంచాను. ఏమిటవి? ఆయన ఎతికిన మనసు ఏ లక్షణాలు కలిగి ఉందే దేవుని కోసం ప్రయాసపడే విధానంలో, ఆయన మహిమపరిచే విధానంలో బ్రతకటానికి సిద్ధపడ్డాడు. ఇదొకటే ప్రామాణికం. రెండు, ఈ దినాన మన జీవితం ఎక్కడుంది? ఆయన మహిమపరిచే స్థాయిలో ఉందా? ఆయనకు అంగీకారంగానే బ్రతుకుతున్నామా? ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి మన జీవితాలు, మన ఆత్మీయ స్థితి కొనసాగుతుందా అనే ప్రశ్న నీలోకి వస్తే కొన్ని మాటలు నీ ముందు ఉంచుతాను. సరి చేసుకోవడానికి, ఆ వాక్యాన్ని జీర్ణించుకోవడానికి, ఆయనకి దగ్గర కావడానికి, నీవే నీ తరానికి ఒక ఆశీర్వాదకరంగా మారటానికి. ఆయన శక్తి ఇస్తే నువ్వు సంపాదించగలుగుతావు. ఆరోగ్యం లేకపోతే ఎక్కడా? నీ సంతతికి నేను తండ్రినై ఉంటానని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్తావా? ఆ తరం గతించిపోతే నేను శాశ్వతుడును, నీ తరాన్ని కాపాడేవాడిని నేనే అని వాగ్దానం దేవుడిచ్చాడు ఆ సంతతికి. కొన్ని మాటలు చదువుతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. అహంకారమైన మనసు ఎట్టుంటది? అది నాశనముకు ముందు గర్వము నడుచును. నువ్వు నాశనమైపోయే పరిస్థితి నీకు ఎదురవక ముందే నీలో ఏమొస్తుంది? గర్వం. ఏ మనసు కలిగి ఉండాలి అనేది స్పష్టతగా ఒక 4 మాటలు నీ ముందు ఉంచుతా బిడ్డ. దావీదు ఏ స్థాయిలో గర్వించాడా? తనకున్న స్థితిని బట్టి హెచ్చిపోయాడా? తన కలిగిన ఆరోగ్యాన్ని బట్టి, జీవము కలిగిన దేవునికి దగ్గర కాకుండా పోయాడా? తనకొస్తున్న విజయాన్ని బట్టి దేవుడికి దూరంగా బ్రతికాడా? మరి దాన్ని ఏ మనసు అంటారు? దేవుని చిత్తానుసారమైన మనసు. నన్ను చూస్తూ 4 మాటలు ఆలకించు. నీ హృదయానికి నాశనం రాకముందే ఆ గర్వాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, నీ బ్రతుకుతున్న బ్రతుకులో దేవునికి ఎక్కడున్నావో, ఏ పరిస్థితుల్లో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో బిడ్డ, నీకు ఒక 4 శుభవచనాలు చెప్పి స్తోత్రం హల్లెలూయా అని పంపించే రకం కాదు. దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని, ఆయన తీరుస్తానన్న నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పులోనికి ఒక ఆజ్ఞ ఉంటది. ఆ ఆజ్ఞ నువ్వు గైకుంటేనే ఆ వాగ్దానానికి నువ్వు నడుస్తావు. ఏ మనసు? గర్వపడే మనస్సు నీకుంటే, అహంకారమైన మనస్సు నీకుంటే, జీవము కలిగిన దేవుని చిత్తానుసారమైన మనసుది కాదు. ఏ విషయంలో నువ్వు హెచ్చిపోయినా, దేవుని నామ మహిమార్థమే బ్రతకడానికి దూరంగా నువ్వు ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్న గమనించగలిగితే, నీ సంతతికి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో, నాశనాన్న, సర్వోన్నతమైన దేవుని కృపణ, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో నీకు దీవెన దాచి ఉంచిన నా తండ్రి, సింహాసనాన్ని విడిచిపెట్టి, తన కట్టుకున్న భవంతుని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, నా దేవుని మహిమార్థమై నేను ఏదైతే చెయ్యాలనుకుంటానో చేసే వరకు వీడి సుఖాలకు నేను దూరంగా ఉంటానని ఒక సమర్పణ కలిగిన భక్తి దావీదుదే. ఆ మనస్సు నీకుందా బిడ్డ? చాలా జాగ్రత్త. తన కడుపును పుట్టిన సంతతే ఆ సొలొమోను రాశాడు ఈ మాటలో. ఆయన ద్వారానే దేవుడు రాయించాడు. ఇంకొక మాట చదువుదాం. సామెతల గ్రంథం 15:28. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. స్తోత్రం చెప్పాలి దేవునికి. ఇక నోటికి అద్దుపొద్దు ఉండదు. ఇక అది ఏ మనసు? అది నీతిమంతుడి మనసా? నీతికరంగా బ్రతుకుతున్న బ్రతికేనా? గతించిపోయే జీవితం నిమిత్తమై హెచ్చిపోతే నాశనం నీ ముందుకు వస్తుంది అంటున్నాడే. నీ నోటి నుంచి వచ్చిన మాటకు నీవే ఉత్తరవాదివే. ఏ బ్రతుకుతున్నావు? ఏ మనసు కలిగి మన జీవితాన్ని జీవిస్తున్నాం? దేవునికి దగ్గరగా ఉన్నామా?
నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని నేను చూశానని చెప్తున్నాడే, ఆ సాక్ష్యం మనకుంటే అటు దీవెనకరమైన పరిస్థితులు మనకు దొరుకుతాయి. శాశ్వతమైన భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఈ లోకంలో దేవుని మహిమపరిచే స్థాయి, దేవుని మనసు కలిగిన భక్తి నీకుండాలి. అది ప్రామాణికం. స్తోత్రం చెప్పు దేవునికి. చెడ్డ తలంపులు కలిగిన మనస్సు నీకుంటే విడిచిపెట్టే, నా జీవము కలిగిన దేవుడు కలిగి ఉండే చిత్తానుసారమైన మనస్సులోనికి నువ్వు రా. ఒక శాశ్వతమైన కృప కలిగిన నా తండ్రి. మనం ఎంతకాలం ఉంటాం బిడ్డ? మా ఉంటే ఇంకో 30. ఆరోగ్యం ఇస్తే ఆయన కనికరం ఉంటే లేకపోతే రేపే మంది కాదు, కానీ ఆయన కలిగి ఉండే మనసు కలిగి జీవితం జీవిస్తే మన తరములకు ఆయన తోడుంటాడా. నువ్వు కొనుక్కోబడిన తర్వాత నీ బిడ్డలను సంరక్షణ నడిపించదు ఆయన. స్తోత్రం చెప్దామని గట్టిగా హల్లెలూయా. సామెతల గ్రంథం 21:10, భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. భక్తిహీనుని మనసు, దేవునిలో బ్రతుకుతున్నాననే భక్తిహీనత కలిగి, అంటే భక్తికరమైన జీవితం లేకపోతే ఆయన మహిమపరచడం అంటే ఏంటి? నీ జీవితంలో ఆయన కనపరచడం అంటే ఏంటి? ఈ లోకానుసారమైన చెడు తలంపులకు దూరంగా ఉండటమే. నువ్వు చేయవలసిన పని ఏది చెడయ్యిందో దానికి దూరంగా ఉంటే ఆయన మహిమపరుస్తావు. ఇక్కడ భక్తిహీనత గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ భక్తిహీనత ఏం చేస్తుంది? కీడు చేస్తుంది. ఒక వ్యక్తిని ఓర్వలేని తనములో మన బ్రతుకును కొనసాగిస్తున్నప్పుడు ఒక కీడుకరమైన పరిస్థితిని మనం ఉంటే ఏ మనసు కలిగి ఉన్నాం? భక్తి పరులమా? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తామా? ఆయన ఎన్నికలో ఆయన కనుగొనేవారుగా మన బతుకుంటుందా? బిడ్డ జాగ్రత్త. సర్వోన్నతుడు, కృపామయుడు, కరుణామయుడు అని అడుగుతున్నామే. కరుణామయుడే, కృపతో నింపగలిగిన వాడే, ఐశ్వర్యమునకు కర్తలుగా చేయగలిగిన వాడే, నీతో నడవటానికి సిద్ధపడిన వాడే, నీ కోసం ప్రాణం ఇచ్చినోడే. ఈ లోకానుసారమైన మనసుకు నువ్వు దూరంగా ఉంటావని అడుగుతున్నాడు. ఆయన అంగీకరించే మనసు కలిగిన జీవితం జీవించడానికి సిద్ధపాటులో ఉంటావని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు నీ ముందు ఉంచాను. అహంకారం కలిగిన మనసుని నుంచి దూరపరిస్తే, చెడు తలంపులు కలిగిన మనసుని నుంచి దూరపరిస్తే, కీడు చేసే మనసు నుంచి నువ్వు బయటికి రాగలిగితే, స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఇంకొక మాట, అదే సామెతల గ్రంథం 25:14 కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. మనసులో ఒకటి ఉంటే బయటకు ఒక మాట మాట్లాడటం అంటారు. అంటే మనసులో నువ్వు ఎంతో బాగుండాలి అని నీ ముందు చెప్పిన రకం బయటికి వెళ్ళి ఏం చెప్తారు? ఆడు సర్వనాశనం అయిపోయిన ఆలోచన మనసులో ఉంటుంది. అది కపటం అంటే. మనకు అర్థమయ్యే రీతిలో మన పెదవుల నుంచి వచ్చిన మాట ఒకటే, మన మనసులో మనం కోరుకునేది ఇంకొకటే. నాటకీయతరంగా జీవితాన్ని ముగించేస్తున్నావేమో, కొనసాగిస్తున్నావేమో. నా మహిమ కలిగిన తండ్రి తన కనుగొనే మనస్సు కలిగిన జీవితాన్ని జీవించడానికి సిద్ధపాటు కలిగితే, ఇట్టి మనస్సుకు నువ్వు దూరంగా ఉంటే, ఆయనకి ఇష్టలుగా నువ్వు మార్చబడితే, స్తోత్రం చెప్తావు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి మనసు గల వారి పట్ల పౌలయ్య గారు ఒక మాట చెప్తాడు బిడ్డలారా. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18-19 వారైతే ఎవరు వీరు? కపటము కలిగిన మనసు కలిగిన వాళ్ళు, చెడు తలంపులు కలిగిన మనసు కలిగిన వాళ్ళు, అహంకారం మనసు కలిగిన వాళ్ళు. బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నవారు, వారి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు చూడు. వారైతే అంధకారమైన మనసు గలవారై, ఇంక చీకటి ఆడి బతుకు, తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. వీరు ఎక్కడున్నారో? జీవము కలిగిన దేవునికి దూరంగా, ఆయన దీవెనకరమైన పరిస్థితులకు దూరంగా, తన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఒక సిద్ధపాటు కలిగి చేసుకుని, ఇదే మన బ్రతుకు, ఈ భక్తి చాలు అని జీవించే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల పట్ల దేవుడు ఏం మాట్లాడుతున్నాడు?
వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామతత్వమునకు అప్పగించుకొనిరే. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవుడు అప్పగించడం కాదు శ్రమలకే, మనమే. ఎప్పుడు అటువంటి మనస్సు లేనప్పుడు, ఆయన కనుగొనే మనస్సు, ఆయన చిత్తానుసారమైన మనస్సు లేకపోతే, ఇటు అవలక్షణాలతో కలిగి మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటే మన నిర్ణయం మనమే, దేవునికి అవకాశం ఇచ్చే పని లేదు. సిగ్గులేని బతుకులుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలకించు బిడ్డ, ఒకవేళ నువ్వు మారు మనసు కలిగి నేను ప్రకటిస్తున్న యేసయ్య కనుగొనే చిత్తానుసారములోనికి నువ్వు రావటానికి సిద్ధపడితే ఆయన నీతో మాట్లాడుతున్నా. ఒక 2 మాటలు నీ ముందు ఉంచుతాను. నీకు అర్థమవుతుందా బిడ్డ? ఒక్కటే నువ్వు ఆలోచించు, ఎట్ట బతకాలనుకుంటున్నావు దేవుళ్ళో? ఆయనకి ఇష్టలుగానేగా, ఆయన దీవెనకరమైన పరిస్థితులు బ్రతకడానికేగా. మన శక్తి చేత, మన బలం చేత ఏం చేయగలుగుతాం? ఏమన్నా చేయగలుగుతామా? అంతటి చక్రవర్తి, దేశాన్ని పరిపాలిస్తున్న రాజే దేవుని మహిమపరిచే విధానంలో తమ శరీరానికి కావలసిన ప్రతి సుఖానికి దూరంగా ఉండి ఆయన నామ మహిమార్థమై బ్రతకడానికి సిద్ధపడ్డాడే. అట్టి పరిస్థితుల్లో ఇట్టి మనసు లేకుండా నువ్వు బ్రతికితే చాలు. అహంకారం కలిగిన మనసు నుంచి దూరపరిస్తే, కపటము కలిగిన బ్రతుకునికి నువ్వు సమాధి కడితే, ఆయనకి ఇష్టలుగా మారడానికి నువ్వు సిద్ధపడితే, ఆయనతో మాట్లాడుతున్న మాట అట్టి వారికి స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా. సంఖ్యాకాండం 14:24 వచనం. అటు వారి పట్ల దేవుడు మాట్లాడుతున్న మాట చూడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. స్తోత్రం చెప్తావా? ఏం చేస్తున్నాడు ఈ కాలేబు? మంచి మనసుని దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్తున్నాడు? ఏ విధమైన బ్రతుకుతున్నాడు? దేవుని వాగ్దాన్ని నెరవేర్చే క్రమంలో తను చూసి వచ్చిన ఆ కనాను దేశం గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు అది ఇస్తున్నాడు. అక్కడ మనం క్షేమంగా బ్రతుకుతాము, మీరు కలవరం చెందొద్దు, మన పట్ల యుద్ధం చేసేది ఆయన అని సాష్టాంగపడి బట్టలు చింపుకొని దేవుని మహింపరుస్తూ ఒక దీవెనకరమైన పరిస్థితులను నడిపించడానికి తను కాదు, తనతో ఉన్న అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరి పట్ల దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్రం చెప్దానికి. హల్లెలూయా. అట్టి మనసు కలిగి ఉన్న పట్ల అంటున్నాడు, నా సేవకుడు ఈయన మాత్రం ఆ కనాన్లోకి వెళతాడు, ఆ దీవెనకరమైన పరిస్థితిలో బ్రతుకుతాడు. స్తోత్రం చెప్దామనికి. ఇంకా మీకు దగ్గరగా ద్వితీయోపదేశకాండం 1:36 వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును. స్తోత్రం చెప్పాలి. తన బ్రతికిన బ్రతుకు తన సంతానానికి ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తున్నాడు. ఆయనకును ఆయన సంతతికినే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఇంతటి కృప కలిగిన దేవుడి పట్ల మన మనసు ఆయన కనుగొనే విధంగా ఉందా? తనకు తన సంతతికి నేను, ఆయన అంటున్నాడు ఇచ్చేదని ప్రమాణము చేసిన దేవుడు ప్రమాణం చేయటం ఏంటి బిడ్డ? నేను ఇస్తానంటే చాలదా? ఆయన ప్రమాణం చేస్తే మాట తప్పిపోతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావో ఆ సేవకుడు ఆయనతో మాట్లాడిన దేవుడు, ఆయన సంతతి గురించి మాట్లాడిన దేవుడు అట్టి మనసు అంటున్నాడే. అట్టి మనసు అని అంటున్నాడే. అట్టి మనసు అని అంటే ఏంటి? ఆయన కనుగొనే మనసు. ఆ మనసులో ఏముండదు? ద్వేషం ఉండదు, కపటం ఉండదు, గర్వం ఉండదు, అహంకారం ఉండదు. ఇవన్నీ కలిగి ఉంటే అంధకారమే. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, ఏ విధంగా నువ్వు దేవుని మహిమపరచలేని పరిస్థితులని బ్రతుకును కొనసాగిస్తే ఒక దీవెనకరమైన పరిస్థితులు ఎప్పుడు దొరుకుతాయి? ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే ఈ క్షణాన తండ్రి నేను నీకు లోబడి బ్రతుకుతాను అనే ఒక ఆలోచన నీలోకి వస్తే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను బిడ్డ. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు. స్తోత్రం చెప్తావా? వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనిషికి వారికి ఉండిన మేలు. హల్లెలూయా, హల్లెలూయా.
శ్రమల మీద నడిపించగలిగిన నా తండ్రి అధిగమించి ఉద్యమంలోనికి నడిపిస్తూ దీవెనకరమైన పరిస్థితిని కలగ చేయడానికి తన ఏర్పాటులో ఉన్న నీవు ఆయన కనుగొనే మనస్సు నీకుంటే, హల్లెలూయా, నీవు నీ తరం మనం బాగుంటే చాలు అనుకునే పరిస్థితులు మన ప్రార్థన ఉంటే, నీ తరాన్ని కూడా బాగు చేస్తాను అని మాట్లాడుతున్న దేవుడా. తరం బాగుండాలంటే మనం భక్తి కలిగే జీవితం ఉండాలి. నీ తరానికి వాగ్దానం చేస్తున్న దేవుడు, నేను ఇంతే, నాకు ఇంకొక తరం ఉన్నది అని నువ్వు నమ్మగలిగితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. నా జీవితం ఎంతటితో మిగుసిపోతుందని అనుకోవడానికి లేదు. ఆయన కనుగొనే మనస్సు నీకుంటే, స్తోత్రం చెప్పు దేవునికి. ఆయన కనుగొనే మనసు దావీదు ఉంది కాబట్టే తన కనుగొని దేవుడు ఏ విధంగా దీవించడం మీ ముందు ఉంచాను. ఆ మనసుతో దేవుని పట్ల, దేవుని మహిమార్థం ఏ విధంగా జీవించడానికి సిద్ధపడ్డాడో మీ ముందు ఉంచాను. ఏ మనసు కలిగి నువ్వు బ్రతకూడదో స్పష్టంగా దేవుడు మాట్లాడిన నమ్ముతున్నాను. ఆ లక్షణాలలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే, స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. స్తుతి చెప్పుతున్న నోటితో నీ ఇష్టానుసారమైన మాటలు పలకకుండా ఒక సమర్పణ కలిగిన భక్తిలోనికి నువ్వు రాగలిగితే చాలు. ఒక మనిషిని నువ్వు అహంకారముతో ద్వేషించే మనసు నుంచి నువ్వు దూరం చేయబడితే చాలు, అది భక్తి జీవితం. అది ఏ స్థాయిలో ఉన్నా నిన్ను ఆయన కనుగొనే మనస్సు నీకుంటే, స్తోత్రం చెప్తావనగే. వారికి నీ వారి సంతానమునకును, స్తోత్రం చెప్తావా, నిత్యమును క్షేమము కలుగునట్లు. నువ్వేదో ఆశపడుతున్నావు నాకు తెలియదు. ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడిన దేవుడు ఈ టీవీ పరిచర్య చూస్తున్న బిడ్డలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోవాలని, మనము అటు నిత్య సంతోషమునకు దగ్గర కావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, సమస్తము చేయగలిగిన వాడవా యేసయ్యా, నువ్వు కనుగొనే మనసు కలిగి జీవించడానికి ఏ విధంగా ఉండాలో, ఎట్టి మనసు మా నుంచి దూరపరచాలో, ఎటువంటి స్వభావంతో మేము బ్రతకాలో మాతో మాట్లాడవయ్యా ప్రభువా. అట్టి వారికి నిత్యము ఆనందము, క్షేమము, తన సంతతిని ప్రభువా క్షేమకరమైన పరిస్థితులు కలగ చేస్తానని మాట్లాడుతున్నావే. అట్టి మనసును మాకు అనుగ్రహించి నీకు లోబడి బ్రతికే వారిగా స్థిరపరచమని, సిద్ధపరచమని టీవీ చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏ పరిస్థితిలో వారు ఉన్నారో తండ్రి, ఎటువంటి అంధకారమైన స్థితిలో వారు బ్రతుకులు కొనసాగిస్తున్నారో, ఏ మనస్సు, ఏ స్వభావం కలిగి బ్రతుకుతున్నారో మీరు వారిని బలపరచండి. వారి పట్ల నీ కార్యములు జరిగించమని, వారికున్న ప్రతి వ్యతిరేకతను తొలగించి సమాధానపరచమని, నీ చిత్తమే బిడ్డల పట్ల నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు. జీవమిచ్చేదొక్కడే, నిత్య జీవమిచ్చేదొక్కడే, అతడే యేసునాథుడు, అతడే యేసునాథుడు. ప్రభు యేసుని నమ్మాలి అందరూ, యేసుతో నడవాలి ప్రతొక్కరు.